పన్నీర్ గోటాలా తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: బటర్, ఫ్రెష్ క్రీమ్, గ్రేటెడ్ ఆనియన్స్, గ్రేటెడ్ టమాటోస్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, కిచెన్ కింగ్ మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పన్నీర్, అలాగే మనకి పావు కావాలి నిమ్మరసం. గుజరాత్లో ఎక్కువగా ఎగ్తో చేస్తారు. ఇప్పుడు మనం పన్నీర్తో చేస్తున్నాం అన్నమాట. ఎగ్ వర్షన్ని మనం వెజిటేరియన్ వర్షన్లో చేస్తున్నాం. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా తవ్వ మీద చేసేసుకోవచ్చు. ఈ తవ్వని మా కిచెన్లో చాలా వంటలు చేసామన్నమాట. తవ్వ పులావ్స్ అయితే ఎన్ని చేసామో. ఇలాంటి పెద్ద తవ్వ ఉంటే ఇలాంటి వంటకాలు చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇందులో కాస్త నూనె వేసుకోవాలి, బటర్ కూడా వేసుకోవాలి. బటర్ వేసేసి మంచిగా మెల్ట్ అయిపోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఈ బటర్లో కొంచెం కిచెన్ కింగ్ మసాలా అండ్ కాస్త కొత్తిమీర వేస్తున్నాము. ఫస్ట్ పావుని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పావుని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకాస్త బటర్ వేసేస్తాను. ఇప్పుడు ఇందులో బటర్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. ఉల్లిపాయల్ని గ్రేట్ చేసుకున్నాను. టమాటాని కూడా తురిమి పెట్టుకున్నాను. ఇందులోనే మనం సాల్ట్ వేస్తాం. మొత్తం డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా ఇవన్నీ వేసి మంచి మిక్స్ చేసుకోండి. మంచి మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం పన్నీర్ని గ్రేట్ చేసుకుందాం. ఇలా పన్నీర్ని మొత్తం మనం గ్రేట్ చేసుకోవాలన్నమాట.
గ్రేట్ చేసుకున్న పన్నీర్ని తవలో ఇప్పుడు మసాలా అంతా మరుగుతుంది కదా, అందులో వేసేసుకుందాం. ఇదే ఎగ్లో చేయాలి అనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసి వేసేసుకోవడమే, అంతే. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకా కొంచెం వాటర్ పడతాయి. సో ఇలా ఎప్పుడు సైడ్ నుండి వేసుకుంటే మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. పావుతో సర్వ్ చేస్తారు. మనం హ్యాపీగా ఇంట్లో పుల్కా చేసుకొని, చపాతీ చేసుకొని, తందూరి రోటీతో అయినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఇంకొంచెం కావాలి, ఇంకా మీకు మసాలా ఫ్లేవర్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు పన్నీర్ కొంచెం కనిపించాలి అంటే ఇలా, లేదు అంటే మ్యాషర్తో మ్యాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇది కుక్ అవ్వడానికి ఇంకొక 5 minutes పడుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. కొంచెం గార్నిష్ని పక్కన పెట్టేసి మిగతా ఇందులో వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇంకా నిమ్మరసం వేసి ఫైనల్గా ఒకసారి మళ్ళీ మిక్సింగ్. బౌల్ తీసుకొని ఇందులో పెట్టేస్తున్నాం. సైడ్కి అయితే ఉల్లిపాయలు పెట్టేస్తున్నాను, పావు. పైనుండి ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్, కొద్దిగా కొత్తిమీర. పన్నీర్ గొటాల తయారీ విధానం. ముందుగా తవ్వ పైన నూనె బటర్ వేడి చేసుకొని అందులో కిచెన్ కింగ్ మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసి పావుని మధ్యలో కట్ చేసుకొని 2 వైపులా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే తవ్వలో పచ్చిమిర్చి పేస్ట్, గ్రేట్ చేసుకున్న ఉల్లిపాయలు, గ్రేట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉప్పు వేసి కలిపి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా వేసి కాస్త వాటర్ కూడా పోసి పన్నీర్ని గ్రేట్ చేసుకొని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా కలిపి బౌల్లోకి తీసుకొని పావుతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ గొటాలా రెడీ.